హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకోసం అని చెప్పేసి నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో. యమ్మీగా చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి వెల్కమ్. నేను ముందుగా ఉల్లిపాయల్ని తరుగుతున్నాను. ఉల్లిపాయలను కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. పక్కన ఉంచుకొని ముందు చికెన్ తీసుకున్నాను. చికెన్ 1/2 kg చికెన్ తీసుకొని మనం కడుక్కొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసులు కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉండేలాగా తీసుకోవాలి. తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ తీసుకున్నాను. నేను ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసుకున్నాను. కొంచెం నూనె తీసుకొని కొంచెం హీట్ అయ్యేదనక ఒక 5 minutes అలా ఉంచాను. చాలా హీట్ ఎక్కినాక మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కండి, ఆ ఉల్లిగడ్డల్ని ఇందులో వేసేసుకున్నాను. ఒక 5 minutes బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నాక తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుని అల్లం వేసుకున్నాను. కొంతమంది చికెన్లో డైరెక్ట్గా కలిపి ఫ్రై చేస్తారు. అలా కాకుండా పచ్చి వాసన వస్తుందని నేను నూనెలోనే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం ఫ్రై చేసుకున్నాక ఆ తర్వాత ఒక 5 minutes తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టి చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 5 minutes తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. ఏ కర్రీ అయినా మనం ముందు ఉప్పు పసుపు వేసుకోవాలి, తొందరగా మగ్గిపోతాయి. 5 minutes అలా ఉంచాక మనం మళ్ళీ ఒక 5 minutes తర్వాత తీసి వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది పైకి. వాటర్ ఊరినాక కలుపుతూ ఉంటే ఒక 5 minutes అలాగే ఉంచాలి. 5 minutes కలిపి ఉంచినాక ఆ వాటర్ అని ఇంకిపోయి నూనె అనేది పైకి తేలిద్ది. ఆ పైకి తేలినప్పుడే మనం కారం అయినా ఏమైనా వేసుకోవచ్చు. ముందు ఒక 2-3 స్పూన్లు నేను కారం వేసుకుంటున్నాను. ఎక్కువ మేము కారం తింటాం కాబట్టి తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకుని వేసుకోవచ్చు. నేను ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకున్నాక ఆ తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను, సాల్ట్ యూజ్ చేసి. ఆ 5 minutes తర్వాత కరివేపాకు గార్నిష్ చేసుకోవాలి. కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకున్న తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, ఆ తర్వాత ధనియాల మసాలా వేసుకున్నాక తీయటమే అండి. చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి నేను చింత చిగురు పప్పు చేస్తున్నాను. చింత చిగురు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. యమ్మీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. నా స్టైల్లో చేస్తున్నాను. తీసుకునే వాళ్ళు మనం ఎర్రపప్పు తీసుకోవచ్చు, మైసూరు పప్పు అంటారు. మనం చింత చిగురిని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. నేను తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో కందిపప్పు వేసుకొని కడుక్కున్నాను. శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని పసుపు కారం వేసుకొని ఆ తర్వాత మనం కడుక్కున్న చింత చిగురిని అందులో వేసుకోవాలి. వేసుకునే వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు తొందరగా మగ్గాలని. నేను అలా వేయకుండా నూనె వేస్తున్నాను. నూనె వేసినా తొందరగా మగ్గిపోయిద్ది. టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత నూనె వేసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసి ఒక 10 minutes స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టినాక ఆ తర్వాత మనం ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 2-3 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కినాక మనం కోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఎండుమిరపకాయలు వేసుకోవట్లేదు, మా పిల్లలు తినరని ఎండుమిరపకాయలు వేసుకోకుండా దంచిన ఎల్లిపాయలు వేసుకున్నాను. ఎల్లిపాయలు వేసుకున్న స్మెల్ బాగా వస్తుంది. ఆ తర్వాత కరివేపాకు జీలకర్ర వేసుకున్నాం. 5 minutes తర్వాత
5 మినిట్స్ తర్వాత మనం ఇంగువ వేసుకున్నా నేను. కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే టేస్ట్ ఉంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డలు కొంచెం రెడ్ కలర్లో వచ్చేలాగా నేను అలా చేసుకున్నాను. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పప్పు ఉంది కండి, చింత చిగురు పప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. చికెను మరియు చింత చిగురు పప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, ఎమ్మిగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నా వంట నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.